నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి జూన్ మాసం 2024 సంవత్సరంలో సాజిటేరియస్ అంటే ధనస్సు రాశి వారికి మాస ఫలితం అంటే మంత్లీ ప్రెడిక్షన్స్ ఏమిటి, ఎలా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా విని ఆ రకంగా నడుచుకోవటానికి మీరు పూనుకుంటే మంచిది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మేజర్ ప్లానెట్స్ అంటే ఎక్కువ సమయాన్ని తీసుకుని ట్రాన్సిట్ అయ్యేటువంటి ప్లానెట్స్ రాహుకేతువులు, గురువు, ఆ తర్వాత శనైశ్చరుడు. ఈ ప్లానెట్స్ గురించి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని మిగతా ప్లానెట్స్ గురించి కూడా ఒక్కసారి మనం కనుక రిఫరెన్స్ చేసుకున్నట్టయితే మనకు ఫలితాలు ఎలా ఉంటాయంటే, మీ యొక్క ధనస్సు రాశికి 3వ ఇంట్లో అంటే 3వ భావంలో, 3వ భావం అంటే ఏంటి? ధైర్యము, సాహసము, లేకపోతే సోదర సోదరీమణులు, ఈ భావం అన్నమాట. ఈ భావంలో కుంభరాశి ఇది అంటే ఎక్వేరియస్. అక్కడ మరి శనైశ్చరుడు అంటే సాటర్న్ ఉన్నాడు. ఈ సాటర్న్ వల్ల ఏమవుతుందనంటే, కొంతవరకు ఏవైనా మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అలాగా వెళ్తూ ఉంటుంది. ఆ ప్రేమలకి దెబ్బ తగలకుండా ఒక రకంగా సామరస్య భావంతో సర్దుకుపోతూ మీరు ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా ఒక సమయంలో భయపడ్డప్పటికీ కూడా సమయం వస్తే, పరిస్థితులు ప్రతికూలిస్తే, అంటే మనకి కోపం రావాల్సిన చోట కోపం వచ్చినట్టయితే తప్పకుండా మీరు గెలిచేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఎందుకంటే ఎవ్వరూ కూడా సాటర్న్తో పెట్టుకోలేరు. మిగతా ఏ గ్రహంతోటైనా పెట్టుకోవచ్చునేమో, కానీ శనితో ఎవ్వరూ పెట్టుకోలేరు. శనితో పెట్టుకున్నారు అనంటే ఎదుటివాడికి, శత్రువుకి ఓటమి తప్పదు. అయితే ఆ ఓడించేటువంటి ధైర్యాన్ని ఈ శనైశ్చరుడు మీ ధనస్సు రాశి వారికి ఇస్తున్నాడు అని చెప్పగలను. ఇక చతుర్థంలో రాహు. చతుర్థంలో రాహు ఉంటే ఏమవుతుంది? తల్లి గారికి కొంచెం అస్వస్థత, కళ్ళకి సమస్య, గృహంలో వాతావరణంలో కొంచెం అలజడి, ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్. పెద్దల వల్లనో, చిన్నపిల్లల వల్లనో, లేకపోతే ఆ యొక్క ఇల్లు కరెక్ట్గా సరిపోవటం లేదనో, లేకపోతే ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు రావడం వల్లనో, ఏదో ఒక రకంగా ఇంట్లో వాతావరణం అనేది కొంతవరకు డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మరో విషయం, మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే పంచమం అంటే కుజుడు. ఈ కుజుడు ఏరిస్ అవుతుంది. ఇది ఏరిస్ అంటే ఏంటి? మేషరాశి. ఇక్కడ ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. కుజుడు ఎవరు? వాయిలెన్స్ లార్డ్, కోపి. అతను ఎవరు? స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తీక్, మీకు తెలుసు కదా. అతను కుజుడు. ఆ కుజుడు ఎప్పుడైతే మేషరాశిలో ఉంటాడో, మరి పిల్లల వల్ల కోపతాపాలు, పిల్లలను మనం తిట్టడమో, పిల్లలు మనని నిందించడమో, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడ కొంచెం మీరు చాలా సామరస్య భావంతో పిల్లలతో కూడా మెదటం అనేది మంచిది. మీరు ఏదైనా మాట్లాడారు, ఒక మంచి కోసమే మాట్లాడారు, కానీ పిల్లలు ఇరిటేట్ అవుతారు. ఒక మొబైల్ విషయమే తీసుకున్నారు, వాళ్ళు ఊరికే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మొబైల్ చూస్తూనే ఉన్నారు. అయితే మీరు చూడొద్దు అని అంటారు, వాళ్ళకు కోపం వచ్చేస్తుంది, వాళ్ళు గొడవ దిగుతారు. అలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఆ రకంగా ఉంటుంది. ఇక మరో విషయం, ఇక్కడ మనకి షష్టమంలో గురువు ఉన్నాడు. పరువు పోయేటువంటి సమస్యలు. ఈ పరువు పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎలాంటి పరువు? చలనచిత్ర రంగంలో ఒక ప్రొడ్యూసర్ ఒక మంచి సినిమా తీశాడు. ఆ సినిమా ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం జ్ఞానం ఉపయోగించి ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందనంటే, రీసెంట్గా ఒక చిత్రం బాగుంది కానీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? గ్రహరీత్యా బాగుండకపోవడమే. అయితే మరీ అధ్వానంగా ఉందా? లేదు. ఒక్కొక్కసారి ఆ చిత్రమే హిట్ అయిపోతుంది. సమయం బాగుండాలి, గ్రహస్థితులు బాగుండాలి. అటువంటి పరిస్థితిలో నష్టం కలగకుండా, కష్టం కలగకుండా, పోనీ మనం పెట్టినటువంటి పెట్టుబడి అయినా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మెలకువగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండకూడదు. చెప్పుల మీద పడేలాగా చూసుకోవద్దు, వాళ్ళు తిట్టేలాగా చూసుకోవద్దు.
సాధ్యమైనంత వరకు మీరు తప్పించుకు తిరగాలి. వీలైతే మంచి కథలు రాయండి, మంచి సినిమాలు తీయండి, మంచి నటులుగా ప్రవర్తించండి. మీ యొక్క నటన కూడా, మీ యొక్క ప్రవర్తన కూడా మీ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. సాంకేతిక వర్గం వాళ్ళు కూడా అతిగా పోకుండా, జుగుప్సాకరమైనటువంటి చిత్రాలు తీయకుండా, స్టేజ్ డ్రామాలు, స్టేజ్ వేషాలు వేయకుండా జాగ్రత్త పడితే ఖచ్చితంగా బాగుంటుంది. చిత్రలేఖనం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రజలు మీకు ఎదురు తిరగకుండా ఉంటే చాలు. ఇక మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే మాత్రం మీ పదవులు ఊడిపోయి నడి రోడ్డు మీద ప్రజల మధ్య తిప్పేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడప్పుడే పెళ్ళిళ్ళు ఏమీ లేవు, శుభకార్యాలు లేవు కాబట్టి ఇక మనం తర్వాత చూసుకోవచ్చు. ఆగస్టు మాసం నుంచి ఆ లెక్కలోకి వెళ్ళచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా మనం సెప్టెంబర్ నుంచే చూసుకుందాం. ఈ రకంగా ఏ విషయంలో కూడా అటు ప్రొఫెషన్ రంగంలో ఉండనివ్వండి, ఇటు వ్యాపార రంగంలో ఉండనివ్వండి, అటు ఉద్యోగాల్లో ఉండండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఈ లంచాలకు మాత్రం మరగకండి. ఎప్పుడైతే కరప్షన్లలో ఉంటారో వాళ్ళు పట్టుబడతారు. ఖచ్చితంగా జైలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే, లేకపోతే ఇబ్బందులు మాత్రం తప్పవు. సర్జరీలో అంటే ఏదైనా ఆపరేషన్ ఉంటే కొంచెం తర్వాత మళ్ళీ ఒక నెల ఎమర్జెన్సీ అయితే మనం చేయగలిగింది ఏం లేదు, కానీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. ఈ రకంగా నడుస్తుంది ఈ జూన్ మాసం అంతా. తెలిసింది కదా. సెలవు. ఉంటాను. నమస్కారం.